చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయాన్ని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత సందర్శించారు. దేవాలయానికి విచ్చేసిన మంత్రికి పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్ ఘన స్వాగతం పలికి స్వామివారి దర్శనం చేయించారు. దర్శనానంతరం మంత్రి అనిత మీడియాతో మాట్లాడారు. కాణిపాకం ఆలయం ఎంతో అభివృద్ధి చెందిందని అనిత కొనియాడారు. కూటమి ప్రభుత్వంలో ఆలయాలన్నీ అభివృద్ధి చెందాయని స్పష్టం చేశారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఈరోజు దర్శన కార్యక్రమానికి నేను కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈరోజు వచ్చిన తర్వాత నుంచి ఆలయ అధికారుల దగ్గర నుంచి మా డిపార్ట్మెంట్ కానీ ముఖ్యంగా మా సోదరుడు మురళి దగ్గరుండి ఆహ్వానించి ఈరోజు దర్శన భాగ్యం కలిగించినందుకు ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా మనకు తెలుసు కాణిపాకం వరసిద్ధి వినాయకుడు అంటేనే ప్రమాణాలకి మారుపేరు. ఇక్కడ ఏదైనా ఒక ప్రమాణం చేస్తే ప్రమాణం తప్పకూడదు అని చెప్పి ఒక గట్టిగా నమ్ముకునే ఒక వ్యవస్థ ఇది. అదేవిధంగా వరసిద్ధి వినాయకుడి దగ్గర ఏ కోరిక కోరినా కూడా కంపల్సరీగా నెరవేరుతుంది అన్న విషయం మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా ఈ టెంపుల్ తాలూకా అభివృద్ధి కూడా లాస్ట్ ఇంచుమించుగా 50-60 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి అంతా కూడా నిజంగా అదృష్టవంతుడు మా ఎమ్మెల్యే మురళి. తన ఆధ్వర్యంలో ఈరోజు టెంపుల్ యాజమాన్యం ఆధ్వర్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కాణిపాకం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా జరగడం అన్నది నిజంగా ఒక మంచి పరిణామం కింద భావించాలి. ఎందుకంటే ఈరోజు డైరెక్ట్గా గౌరవ సీఎం గారి ఆదేశాల మేరకు డైరెక్ట్గా ఒక ఫ్లైఓవర్ ఏర్పాటు చేయడం కానీ ఈరోజు టీటీడీ వాళ్ళు ఇచ్చిన మనకి 25 కోట్ల రూపాయలు పెట్టి ఒక మనకి కళ్యాణ మండపాలు కట్టడం కానీ ఆల్రెడీ టెంపుల్ దగ్గర నుంచి ఒక 15 కోట్ల రూపాయలు పెట్టి సుమారుగా 100 గదులు నిర్మాణం జరగడం కానీ అంటే ఓవరాల్గా కాణిపాక దేవాలయానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకునే బాధ్యత కూడా ఇక్కడ దేవాదాయ శాఖ అధికారులు అదేవిధంగా పోలీస్ సిబ్బంది అందరూ కూడా చూసుకుంటున్నారు.